హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వైబ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మొలకలతో కిచిడి అండి. అది కూడా నేను ఇక్కడ రైస్ యూస్ చేయకుండా కొర్రల్ని యూస్ చేశాను. చాలా హెల్దీ అండి ఈ మొలకలతో. చాలామంది పిల్లలు మొలకలు తినడానికి మారం చేస్తూ ఉంటారు కదండి. అలాంటి పిల్లలకు వచ్చేసి మనం ఇలాంటి కిచిడి చేసి పెట్టండి. చాలా హెల్దీగా, అలాగే వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు మొలకలు తినాలనుకున్నా కూడా వాళ్ళు నమలలేకపోతుంటారండి. అలాంటి వాళ్ళకు కూడా ఈ కిచిడి చాలా యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ కొర్రలండి. కొర్రలు చాలా హెల్దీ. పూర్వకాలం మన వాళ్ళు పెద్దవాళ్ళంతా ఈ కొర్రలు తిని చాలా బలంగా ఉండేవాళ్ళండి. ఈ కొర్రలు వచ్చేసి ఇది కొన్ని రకాల క్యాన్సర్‌ని రాకుండా కాపాడుతుంది. నేను 5 రకాల మొలకల్ని తీసుకున్నానండి. శనగలు, పెసలు, ఉలవలు, పల్లీలు, అలసందలు. ఈ 5 రకాల మొలకలతో మనం కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక కుక్కర్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నానండి. మీరు కావాలంటే నెయ్యికి బదులు ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. కొంచెం హెల్దీ కోసం నేను నెయ్యిని యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం ఆవాలు ఇలా చిటపటలాడేటప్పుడు 2 ఎండుమిర్చి వేసుకోవాలండి. అలాగే ఇందులో కొంచెం కరివేపాకు. ఇలా కరివేపాకు వేసిన తర్వాత ఇందులో వచ్చేసి నేను వెల్లుల్లి వేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఆ 2 ఉల్లిపాయలని చాలా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. వీటన్నిటిని ఒకసారి కలిపేసుకుందాం. ఇది మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. లైట్గా కొంచెం ఫ్రై అవుతే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 2 మిర్చి తీసుకొని ఇలా కట్ చేసుకున్నానండి. వీటిని కూడా కలుపుకోవాలి ఇలా. వీటన్నిటిని కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను 2 క్యారెట్ తీసుకొని వీటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అది ఒక కప్ వేసాను. తర్వాత ఇందులో బీన్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. మీకు ఏ వెజిటబుల్స్ కావాలనుకుంటే అవన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు ఇందులో. తర్వాత వచ్చేసి టమాటో ముక్కలు. నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు పొటాటో ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చండి ఇందులో. ఎందుకంటే కిచిడీలో మనం ఎన్ని రకాల వెజిటేబుల్స్ వేయొచ్చండి. ఇలా వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కొంతమంది పిల్లలు వెజిటేబుల్స్ తినాలన్నా కూడా మారం చేస్తుంటారండి. అలాంటి వాళ్ళ కోసం కూడా మనం ఇలా కిచిడీలో అన్ని రకాల వెజిటేబుల్స్ని వేసి మనం పెట్టేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను మొలకలు తీసుకున్నానండి. ఈ మొలకలు వచ్చేసి ఒక కప్పు యూస్ చేస్తున్నాను. చూసారు కానీ ఇందులో 5 రకాల మొలకలు ఉన్నాయి. ఇవన్నీ వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి రైస్కి బదులు ఒక కప్పు వచ్చేసి నేను కొర్రలు తీసుకున్నానండి. ఈ కొర్రల్ని ముందుగా బాగా వాష్ చేసుకొని నానబెట్టాను. ఇప్పుడు ఈ కొర్రల్ని కూడా వేసేస్తున్నాను. వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. కూరగాయ ముక్కలు అలాగే ఇవన్నీ కలిసేలాగా. కొర్రల్లో వచ్చేసి కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుందండి. అలాగే జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. అందుకే ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తారు. ఇందులో విటమిన్ B1 కూడా చాలా ఉంటుందండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు. అలాగే మనం ఆల్రెడీ మిర్చి వేసాం కదండి, అందుకే నేను కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. మరి ఎక్కువగా అవసరం లేదు. పిల్లలు కదండి, అందుకోసం లైట్గా వేసాను. వీటన్నిటిని బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇలా కిచిడి చేసుకొని తినండి. చాలా హెల్దీగా అలాగే త్వరగా బరువు తగ్గుతారు ఈ కొర్రల్ని యూస్ చేయడం వల్ల. చూసారుగా ఇది మొత్తం బాగా కలిసిపోయిందండి. ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో వాటర్ యాడ్ చేయాలండి. ఇక్కడ నేను వాటర్ వచ్చేసి 1 కప్పు మొలకలు 1 కప్పు కొర్రలు తీసుకున్నాం కదండి, అందుకోసం నేను 5 కప్పుల వాటర్ని వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో కూరగాయ ముక్కలు కూడా ఉన్నాయి కదండి, అన్నీ బాగా మెత్తగా ఉడకడం కోసం అని చెప్పేసి నేను 5 కప్పుల వాటర్ తీసుకున్నాను. ఇలా అంతా ఒకసారి బాగా మళ్ళీ కలుపుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి దీనిపైన మూత పెట్టి మనము 5 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలండి. ఇలా విజిల్ పెట్టేసి 5 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉంచుకోవాలండి. నెక్స్ట్ చూద్దామండి. విజిల్స్ అయిపోయాయి. చూసారా మన కిచిడి అనేది చాలా మెత్తగా ఉడికిపోయింది. ఎంతో ఎమ్మె అయిన మొలకల కిచిడి రెడీ అయిపోయిందండి. దీనిపైన కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని దీనిని మనము పెరుగు లేకపోతే బూందీ ఇలాంటి 2 కాంబినేషన్స్తో చాలా బాగుంటుందండి కిచిడి. ఈ మొలకలు మన శరీరానికి అవసరమైన విటమిన్లతో పాటు పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి మినరల్స్ కూడా ఇందులో చాలా ఉంటాయండి. ఎర్ర రక్త కణాలు పెరగడానికి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.